నాకు వినిపించినప్పుడు వాడికి వినిపించదా ఏంటి? సో హలో లెర్నర్స్, నేను ఇప్పుడు ఏపీ ఆర్సెట్కి సంబంధించి ఎగ్జామ్ ఎక్స్పీరియన్స్ నాది ఎలా ఉందనేది నేను చెప్పబోతున్నాను. సో ఇక్కడ కనిపిస్తున్నాను కదా, సో ఇది నేనన్నమాట. సో ఇక్కడ నాకు ఎగ్జామ్ సెంటర్ వచ్చి నాకు ఆల్మోస్ట్ ఒక 70 టు 90 కిలోమీటర్స్ దూరంలో ఇచ్చారు. ఓకే, సో అక్కడికి వెళ్ళాలి అంటే నాకు 2 అవర్స్ పడుతుంది. సో నేనేం చేశానంటే ఆ 2 అవర్స్ అంటే ట్రైన్లో వెళ్ళాను అనమాట. ఓకే, సో అంటే ఇక్కడ మా ఊర్లో 10 o'clockకి ఎక్కాను. సో 10 అక్కడికి వెళ్ళేసరికి సో అక్కడికి వెళ్ళేసరికి 12 అలాగ అయిందనమాట. బాగా ఎండగా ఉంది. ఓకే, సో నేను ముందుగానే ఏం చేశానంటే సో 12 టు మళ్ళీ యాక్చువల్ ఎగ్జామ్ ఎప్పుడు 2కి. ఓకే, సో అంటే 12 టు 2 అనేది మనం బయట ఉండాల్సి వస్తుంది. ఓకే, సో అంటే ఎండ కదా. సో ఆ టైంలో అంటే 12 టు 2 టైంలో ఏం చేశానంటే ఒక మూవీకి వెళ్ళిపోయాను. ఎందుకంటే ఆ టైంలో మనం బయట ఉండటం కొంచెం కష్టం అనమాట. సో అక్కడ ఏంటంటే మంచిగా ఏసీ అది ఉంది. సో అలాగా రెస్ట్ తీసుకున్నాను. సో దట్ ఏంటంటే నాకు ఇంతకుముందు నేను ఇలాంటి ఎగ్జామ్స్ అపియర్ అయ్యాను. అంటే అడ్మిషన్ టెస్ట్ కావచ్చు, ఇలాంటి ఎగ్జామ్స్ అపియర్ అయ్యాను ఎక్కువగా ఈ మంత్లో. అంటే మేలో ఏమవుతుందంటే ఏప్రిల్ కావచ్చు, జూన్ 15th వరకు కూడా కొంచెం మనకి ఎండలుగానే ఉంటాయి కదా. ఈ టైంలో మనకి ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళేసరికి ఏమవుద్దంటే ఒక 1 hour వరకు మనం బాగా కూర్చోగలం. తర్వాత ఏమవుద్దంటే హీట్ అనేది ఎక్కువ ఉండటం వల్ల మనం కాన్సన్ట్రేట్ చేయలేం. ఓకే, సో ఇక్కడ నాకు ఎగ్జామ్ వచ్చేసి 2:30 అనమాట. సో 2:30 అంటే చూసుకోండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే నాకు ఎగ్జామ్ సెంటర్లో ఏసీ కూడా ఏం లేదు, జస్ట్ ఒక ఫ్యాన్ అది ఉంది. ఓకే, కాకపోతే ఒక మంచి విషయం ఏంటంటే గ్రౌండ్ ఫ్లోర్లోనే వచ్చింది. బట్ కొంతమందికి వేరే ఫ్లోర్స్లో వచ్చింది, అంటే ఫస్ట్ ఫ్లోర్ అలాగా కొంతమందికి వచ్చింది. సో గ్రౌండ్ ఫ్లోర్ కొంతవరకు ఏంటంటే పర్లేదు. అంటే కొన్ని ఎగ్జామ్ సెంటర్స్ ఉంటాయి, అది ఎలాగంటే ఓన్లీ ఒక్క ఫ్లోరే ఉంటుంది. అంటే డైరెక్ట్ ఎండ అనేది అక్కడ పడుతుంది అనమాట. సో పడి ఈ పైన ఎండ పడి కిందకు వస్తూ ఉంటుంది. అలాంటి సెంటర్స్ అయితే చాలా దారుణంగా ఉంటాయి. ఓకే, సో ఇక్కడ ఈ టైంలో మనం ఎగ్జామ్ రాసేటప్పుడు ఏంటంటే ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఎండలో ఎక్కువగా తిరిగామనుకోండి, అక్కడ ఎగ్జామ్ సెంటర్లోకి వెళ్ళిన తర్వాత ఇంకా మైండ్లో ఉన్నది కూడా పోతుంది. సో అందుకు నేనేం చేశానంటే చక్కగా ఒక మూవీకి వెళ్ళిపోయి అక్కడ ఏసీలో కొద్దిసేపు అలా రెస్ట్ తీసుకున్నా. సో తర్వాత ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళా. సో ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళాక ఒక 1 hour వరకే మనం కరెక్ట్గా అంటే ఆలోచించి ఎగ్జామ్ రాయగలం. ఆ 1 hour తర్వాత వేడికి ఇంకా మనకి ఉండబుద్ధి అవ్వదన్నమాట. సో అందుకు ఆ ఫస్ట్ 1 hourలోనే బాగా రాయాలి. ఎందుకంటే ఈ టైం కాబట్టి, మే టైం కాబట్టి ఇది. ఓకే, సో అలాగ అనుకుని ఇంకా సరే అని స్టార్ట్ చేశాను ఎగ్జాము. అండ్ ఒక 1.5 hour అలాగా అయిపోయినాయి అన్ని క్వశ్చన్స్ కంప్లీట్ చేశాను. సో అంటే ఇది ప్రిపరేషన్ బట్టి ఉంటుంది. అంటే ఇప్పుడు కొంతమంది ఎవరైతే ఆర్సెట్ అప్పటికప్పుడు అంటే ఫస్ట్ టైం రాస్తున్నారో అండ్ ఇలాంటి ఎగ్జామ్స్ ఇంతకు ముందు ఎప్పుడు రాయలేదో వాళ్ళకి కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. బట్ అలవాటు ఉన్న వాళ్ళకి ఇది అంటే కొంతవరకు పర్లేదు. ఇప్పుడు యూజీసీ నెట్, ఈ ఏపీ సెట్ ఇలాంటి ఎగ్జామ్స్ రాసున్న వాళ్ళకి చాలా వరకు సింపుల్గా ఉంటుంది. ఓకే, అండ్ ఇంతకుముందు యూజీసీ నెట్ క్వాలిఫై అయ్యాను. కాకపోతే ఏంటంటే మనకి ఏపీఆర్ సెట్ అనేది అడ్మిషన్కి మస్ట్ అండ్ షుడ్గా ఏపీఆర్ సెట్ రాయాలి. ఓకే, సో యూజీసీ నెట్ క్వాలిఫై అయినా అవ్వకపోయినా, ఏపీ సెట్ అయినా అవ్వకపోయినా సరే మనకి ఈసారి ఏపీఆర్ సెట్లో ఎవరికి ఎగ్జామ్షన్ అయితే ఇవ్వలేదు. ఓకే,
సో అదనమాట విషయం. సో ఈ విధంగా నా ఎక్స్పీరియన్స్ ఇది. అండ్ ఎక్కువగా ప్రాబ్లం వచ్చేది మనకి ఇలాంటి ఎగ్జామ్స్కి అది వెళ్ళేటప్పుడు ఫుడ్ అనేది కొంతవరకు మనకి ప్రాబ్లమే. ఓకే, ఫుడ్ ప్రాబ్లమే. అండ్ అక్కడ మనం ఉండటానికి అది ప్రాబ్లమే. ఓకే, సో ఫుడ్ అనేది మనం తీసుకుంటూ ఉండాలి. ఓకే, సో మధ్యలో ఫుడ్ అనేది తీసుకుంటూ ఉంటే మంచిది. అండ్ ఎగ్జామ్ అయిపోయాక నాకు టైం వచ్చి 4:30కి అయిపోయింది. కాకపోతే అంటే బయటకు వచ్చి అంతా అయ్యేసరికి 5 అలాగా, అంటే ఆ ప్లేస్లోంచి బయటికి రావాలి కదా, సో 5 అలాగా. అండ్ రిటర్న్ వచ్చేటప్పుడు మడుగు పూర్తిగా ఇంకా నీరసమే అనమాట. ఓకే, సో అలాగ ఉంటుంది. సో అదనమాట విషయం. ఈ ఏపీఆర్ సెట్ ఇలాగైంది. థ్యాంక్ యూ.